హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బూందీ కర్రీ నా ఫేవరెట్. నాకు మాత్రమే కాదండి, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ ఇది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. మనకి బూందీ అనేది మీకు తెలుసు కదండి, అది మిక్సర్ అంటారు. అది కొంచెం తీసుకున్నాము, ఒక పావు కేజీ తీసుకున్నాను నేను. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇది కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుందండి. ఈ బూందీ కర్రీకి సింపుల్గా చక్కగా వేయించుకోవచ్చు, మనం తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు బూందీ ఉంటుంది కదండి, మనం ఎప్పుడు పిల్లలకి స్నాక్స్గా తీసుకొస్తాం కదా, అప్పుడు మనం ఇలాగా కర్రీ లేదు, కాయగూరలు అవి లేనప్పుడు ఈజీగా ఏమైనా కర్రీ చేసుకోవాలి, ఈజీగా తినాలి, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది కదా. ఇలాగ తినాలి అన్నప్పుడు మనం ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, నేను ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఉప్పు కూడా వేసాను, ఒక హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా కూడా ఉంటుందండి. వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకున్న తర్వాత అర టీ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందామండి. కారం వేసుకుంటే, ఎందుకంటే ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి. బూందీ కర్రీలో ఆల్రెడీ బూందీలోని మనకి సాల్ట్ అన్నది కొద్దిగా ఉంటుంది కదా, అందు గురించి మనం సాల్ట్ చూసుకొని వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇక్కడ గ్లాస్తో వాటర్ వేస్తున్నాను కదండి, గ్లాస్ వాటర్ వేసి ఇంకా హాఫ్ గ్లాస్ వేసాను, గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసాను అనమాట. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం ఇప్పుడు ఉప్పు కూడా అడ్జస్ట్ అయిందో లేదో చూసుకుందాం. అడ్జస్ట్ అయింది చూసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మరగనిద్దాం. అది బాగా మరిగిన తర్వాత చూస్తే చక్కగా మరుగుతుంది కదండి. ఇలా మరిగిన తర్వాత మనం ఉప్పు కూడా సరిపోయింది, కొద్దిగా తక్కువ వేసుకోవాలని చెప్పాను కదా. బూందీలోనే ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇలాగ బూందీ కూడా మనం మరిగిన వాటర్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసుకున్నది అందులో వేసేసుకొని ఇలాగా చక్కగా ఉడుకుతుంది కదండి. ఉడికినప్పుడు మనం ఇలాగ ఒకసారి కలుపుకుందాము. ఏంటంటే మనం ఫ్రై చేసినట్టు కర్రీలాగా మనం బాగా ఫాస్ట్గా కలపొద్దండి, ఎందుకంటే బూందీ ముద్ద అయిపోతుంది. మనకి పొడి పొడిగా ఇలాగా మనకి వస్తేనే బాగుంటుంది. బాగా ఫాస్ట్గా ఉప్మా చేసుకున్నప్పుడు మనం ఫాస్ట్గా కలుపుకుంటాం కదా, ఫ్రై చేసుకున్నప్పుడు అయితే మాత్రం ఈ కర్రీని బాగా ఫాస్ట్గా కలపకుండా ఇలాగా మనం గట్టి పెట్టి ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు అని అడ్జస్ట్ చేసుకుందాం. ఉప్పు సరిపోయిందండి నాకు. మీరు కూడా సరిపోకపోతే మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైట్గానే వేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే అంత టేస్ట్గా ఉండదు కదా. చూడండి, ఇలాగా వాటర్ అంతా మగ్గిపోతున్నాయి. మగ్గిపోయిన తర్వాత ఇలాగా ఒకసారి కలుపుకుందాం. స్లోగా కలుపుకోండి, ఫాస్ట్గా కలపొద్దు, ఎందుకంటే బూందీ ముద్ద అయితే ముద్దగా అయిపోతుంది, కర్రీ అన్నది అంత టేస్ట్గా ఉండదు. కానీ ఇలాగా కొంచెం డ్రై అయ్యి ఫ్రై లాగే ఇలాగ కర్రీ టైప్ చేసుకుంటే మనకి రోటీలోకి, చపాతీలోకి, ఆ రైస్లోకి అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. మనకి ఈజీగా కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోని, ఏమీ మనకి కాయగూరలు అవి లేనప్పుడు. చూడండి, ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా, మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు పోస్ట్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. చూడండి, ఎంతో టేస్ట్గా ఇలా బూందీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే గుమగుమలాడే బూందీ కర్రీ మీకు ప్రిపేర్ అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.